రైట్. కాంగ్రెస్లో మరొక కలకలం పోచారం శ్రీనివాసరెడ్డి. మనకు తెలిసిందే పోచారం శ్రీనివాసరెడ్డి చాలా సీనియర్ ఎమ్మెల్యే, బాన్సువాడలో గెలుపొందారు. బీఆర్ఎస్ టికెట్ మీద గెలుపొందినప్పుడు కూడా తర్వాత కొన్నాళ్ళకి కాంగ్రెస్లోకి వెళ్ళారు. అఫీషియల్గా రేవంత్ రెడ్డి చేతుల మీదకే కాంగ్రెస్ కండువ కప్పుకొని, అంటే అఫ్కోర్స్ ఆయన కాంటెక్స్లో నేను 3 రంగుల జెండానే కప్పుకున్నాను, అది జాతీయ జెండా కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదని కూడా చెప్తున్నారు. ఈయన లేటెస్ట్గా మాట్లాడిన మాటలు చాలా సంచలనంగా మారాయి. చాలా అంటే చాలా సంచలనంగా మారాయి. అసలు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎందుకు ఇటువంటి చేంజ్ వచ్చింది అంటే, ఆయన సింపుల్గా చెప్పాలంటే అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉంటే బాగుండేది, కేసీఆర్ని నన్ను నమ్మిన కేసీఆర్ దగ్గర ఉంటే పోయేది అనేది చిన్న సారాంశం, ఎసెన్స్ అనమాట. మొత్తం అంటే ఆయన టాపిక్లో ఆయన మాట్లాడిన దాంట్లో సారాంశం ఏంటంటే, కాంగ్రెస్ అనవసరంగా చేరకుండా ఉంటే బాగుండేది, కేసీఆర్ తనను నమ్మిన కేసీఆర్ దగ్గర ఉంటే బాగుండేది అనేది సారాంశం. అసలు ఆయన ఏమన్నాడు, ఎందుకు అన్నాడు ఒకసారి విని ఇంకా ఫర్దర్ డీటెయిల్కి పోదాం. వెళ్ళే ముందు ఈయన పొలిటికల్ కెరీర్ ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ బై ఎలక్షన్తో కలుపుకొని 7 సార్లు ఏమి గెలిచాడండి. 94, 99 రెండు టీడీపీ టికెట్ 2 సార్లు గెలిచాడు. 2004 ఓడిపోయాడు, 2009 గెలిచాడు. అంటే ఇక్కడ 3. మళ్ళీ 2011లో అప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకునే సమయంలో బై ఎలక్షన్ వస్తే టీఆర్ఎస్లో గెలిపి టీఆర్ఎస్ నుంచి గెలిచాడు మళ్ళీ 2011. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు, ఇక్కడ 4 సార్లు గెలిచాడు. మళ్ళీ 2014లో మళ్ళీ టీఆర్ఎస్ మీదే బై ఎలక్షన్లో గెలిచాడు. మళ్ళీ జనరల్ ఎలక్షన్లో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టైం అధికారంలో వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ టికెట్ మీద గెలిచాడు. 2018లో కూడా టీఆర్ఎస్ మీద మళ్ళీ గెలిచాడు. అప్పుడు ఎన్ని ఇందాక అంటే 94, 99, 2009, 2011, 14, 18 6 సార్లు. మళ్ళా 2023 బీఆర్ఎస్ మీద గెలిచాడు, బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచాడు. అంటే 7 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఒక బై ఎలక్షన్తో కలుపుకొని 7 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే, చాలా సీనియర్ ఎమ్మెల్యే, నో డౌట్ అందులో ఈ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నుంచి. సో కంటెస్ట్ చేసినటువంటి 8 సార్లు 7 సార్లు గెలిచారంటే చాలా పెద్ద విషయం, చాలా అంటే చాలా గ్రేట్ విషయం. అందుకే ఆయన్ని బాగా గౌరవిస్తూ ఉంటారు. గెలిచిన అన్ని సార్లు కూడా మంచి మెజారిటీతో గెలిచారు పోచారం శ్రీనివాసరెడ్డి. రాజకీయ పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తి, సీనియారిటీ ఉంది, పార్టీల్లో అందరినీ కలుపుకుపోయేటువంటి ఇది కూడా ఉంది. 3 సార్లు టీడీపీ నుంచి గెలిచారు, మిగతా అన్ని సార్లు 4 సార్లు బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారు. అదే అప్పటి టీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్. 4 సార్లు బీఆర్ఎస్, 3 సార్లు టీడీపీ. 7 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, అందరితో కూడా సన్నిహిత సంబంధాలు. టీడీపీలో ఎక్కువ కాలం టీడీపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందరితో కూడా ఏజ్ వైజ్కి కూడా ఆయన పెద్ద ఆయన వ్యక్తి, అందరు గౌరవిస్తుంటారు. ఈవెన్ కేసీఆర్ కూడా స్వయంగా చాలా సందర్భాల్లో ఆయన్ని పొగిడారు, కీర్తించారు. అంటే ఆయన పని బాగా చేస్తాడు, మంచి అంటే ఏదైనా ఇచ్చిన జాబ్ రెస్పాన్సిబిలిటీ ఇస్తే చాలా బాగా నిర్వర్తిస్తారు, చాలా గౌరవనీయులని కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో పోచారం శ్రీనివాసరెడ్డిని కొనియాడటం, పొగొట్టడం జరిగింది. మనకు తెలిసి స్పీకర్ కూడా చేశారు ఆయన. సో ఇప్పుడు అలాంటి వ్యక్తి 2023 ఎలక్షన్లో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన తర్వాత కొన్నాళ్ళకి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆ జాయినింగ్కి కారణం ఏంటి, జాయిన్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది చాలా స్పష్టంగా మొన్న ఒక చోట కూర్చొని మాట్లాడారు. అంటే మీడియాతో మాట్లాడినప్పుడు ఆ వ్యాఖ్యలు, ఆ మాటలు వైరల్గా మారాయి. అసలు ఆయన ఏమన్నాడు ఒకసారి విందాం. కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యం చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. దాన్ని హామీస్తున్నా. సరే ఏమన్నారు, కొంతమంది దౌర్భాగ్యుల వల్ల, వాళ్ళ మాటలంటి వల్ల, పార్టీ రాజకీయ పరిస్థితుల వల్ల మారాల్సి వచ్చింది. నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగింది అంటే అన్నం పెట్టిన ఎలా మర్చిపోతాం అనే కాంటెక్స్ట్లో చాలా బలంగా మాట్లాడుతున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఇంకా ఏమన్నారు విందాం. నిధులు విడుదల కావచ్చు, లేదంటే ఆ నియోజకవర్గ సమస్యలు కావచ్చు, జాయిన్ అయిన వెంటనే ఫిల్ చేస్తాను, నిధులు కూడా విడుదల చేస్తాను అన్నారట. ఏదో అప్పుడు హామీ, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ. మీరు జాయిన్ అయిన వెంటనే అవన్నీ కూడా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి, మీ బాన్సువాడకు సంబంధించిన ఇష్యూస్ మొత్తం కూడా నిధులు పెండింగ్ కావచ్చు, లేదంటే నియోజకవర్గ సమస్యల పరిష్కారం కావచ్చు, అన్నీ చేస్తానని హామీ ఇచ్చాడట.
ఈ కోర్టు కేసులు ఉన్నాయి మా మీద కోర్టు కేసు నడుస్తున్నాయి. అరే చేతి గుట్టు కంటే కప్పుకోలేదు బాబు, ఇందులో బొమ్మతో కప్పుకోలేదు, జాతీయ కంటే మోదుగుడు కప్పుకోలేడు. ప్రధానమా చూడండి, చాలా ట్విస్టెడ్ వర్డ్ ఇది. ట్విస్టెడ్ అంటే అఫ్కోర్స్ ఆ రోజు ఆయన కప్పింది 3 జెండాల గుండు జాతీయ జెండా అయి ఉండొచ్చు. అఫ్కోర్స్ దాని మీద కాంగ్రెస్ సింబల్ ఉందా లేదా, కాంగ్రెస్ సింబల్ కింద హస్తం సింబల్ కింద ఉంటే ఆ జెండా మీద ఆయన కప్పుకున్న దాని మీద కాంగ్రెస్ కిందకి వస్తుంది. ఈయన ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కేసు ఎదుర్కొంటున్నాడు కాబట్టి, ఎవరైతే పార్టీ మారారు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళు పార్టీ ఫిరాయింపుల కేసు ఎదుర్కొంటున్నారు. అందులో ఈయన కూడా ఒకరు కాబట్టి నేను అదే చెప్తూ ఉన్నాడు. పార్టీ ఫిరాయింపుల కేసు కూడా ఎదుర్కొంటూ ఉన్నాను. నేను కోర్టులో ఏం చెప్తున్నానంటే నేను కప్పుకున్నది కాంగ్రెస్ జెండా కాదు 3 రంగుల జెండా అని చెప్తూ ఉన్నాడు. అది కప్పుకోరా చెప్పిన ఆ కథ లేదు లీగల్ గా. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనకు ఆగిన దానికి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతారు. తర్వాత మొన్న నవంబర్ 7వ తారీఖు నాడు సీఎం గారి మీటింగ్ అయితే పోయినా అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మా కూడా గెలిచాడు. అది వినాయకుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరు పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడిపోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, పట్టికి కూర్చున్నాడు. ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో నేను పోయి శ్రీనివాస్ రెడ్డి ఎవరా మర్యాదగా లేచాడు. కూర్చొని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు, నేను నీకు 25 జూన్ నాడు నాకు కండవ కప్పిన రోజు నాకు ఏమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా ఉన్నావా, కట్టినట్టు వచ్చినా కొన్నావా చెప్పు. నాకు అందరు ఉన్నారు. నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేసీ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు. నేను అమ్ముడు పోయినా నీకే చెప్పినా. లేదు పోలేదు, అవును తీయలేదు. మరి నేను దీనికోసం వచ్చినా ఈ సమస్య కోసం వచ్చిన ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది 100 కోట్లు తీయకుంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత ఫిరాయింపుల ద్వారా ఎమ్మెల్యేలకు సంబంధించి మీటింగ్ ఉంటే, సీఎంతో మీటింగ్ ఉంటే వెళ్ళాను. అప్పుడు బట్టి విక్రమార్క పొంగులేటి కూడా ఉన్నారు. వచ్చిన తర్వాత సీఎం రావడంతో నేను లేచి నిలబడితే కూర్చోసీనన్నా అన్నాడు. కూర్చున్న తర్వాత నేను ఒకటే మాట స్ట్రైట్గా మాట్లాడాను. నువ్వు నన్ను ఏమన్నా పార్టీ మారేటప్పుడు అంటే నాకు జెండా కప్పే పార్టీ మారేటప్పుడు కూడా కాదు, నాకు ఆ కండువ కప్పేటప్పుడు నేనేమన్నా నీకేమన్నా డబ్బులు అడిగానా, లేదంటే నీకేమన్నా నేను అమ్ముడుపోయానా అని చాలా స్ట్రైట్గా అడిగాను. దానికి ఆయన లేదు అమ్ముడు పోలేదు, నేనేం ఇవ్వలేదు అని అన్నాడు. ఒప్పుకున్నాడని గుర్తు చేస్తున్నాడు. మరి ఏంటి నాకు నీకేం ఏం జరగలేదని అడిగాడంట రేవంత్ రెడ్డి. అప్పుడు ఆ సమయంలో అడిగాడు, నీకు ఏం జరగలేదు, ఏమైంది అని అడిగాడట. అంటే ఏదో మరి నిధులు విడుదల కాలేదు, 100 కోట్లు సంబంధించి విడుదల కావాల్సిన అవసరం ఉంది, సమస్యల పరిష్కారం సంబంధించి నియోజకవర్గానికి 30 కోట్లు మాత్రమే విడుదల చేశారు, ఇప్పటివరకు అతీగతి లేదు. ఏంటి మరి మీరు చెప్పినా కూడా మంత్రులు రిలీజ్ చేయరా అనే ప్రాస్పెక్ట్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పనులని పేమెంటే కాగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ బంద్ చేయమంటే పేమెంట్ ఇవ్వనంటున్నాడు. డాక్టర్ బాధ్యత బంద్ అయింది, కోర్టు కేసు బంద్ అయింది. సిద్ధపడి వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసాడు. వీటి కోసం వచ్చాయి కదా. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్ట్ తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు. ఇక బొమ్మరెడ్డి గారు లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి ఏమంటాడు, బొమ్మరెడ్డి ఎవరు చెప్పుకోలేదు. అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చాడు ముఖ్యమంత్రి హోదాలో. అప్పటికప్పుడు సహచార మంత్రులకి, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి, ఈయన రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి ఈయనకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో క్లియరెన్స్ కావాల్సిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా ఒకేసారి చేయడానికి మీకు కష్టమైతే 2 దఫాలుగా రిలీజ్ చేసి ఇచ్చేసేయండి వెంటనే అని చెప్పారట. ఆయన ముందే చెప్పారట. కానీ ఆ తర్వాత నుంచి ఫోన్ చేస్తే అతీగతి లేదంట. అంటే వాళ్ళు స్పందించట్లేదంట. ఆ ఫైనాన్స్ మినిస్టర్ స్పందించలేదంట, రెవెన్యూ శాఖ మినిస్టర్ పొంగులేటి కూడా స్పందించట్లేదంట. ఆ విషయం చెప్తూ ఉన్నాడు. మన అసెంబ్లీ జరుగుతుంది జనవరి 4 తారీఖు నాడు. ఆ ఛాంబర్ తీసుకుని లోపలికి మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగురెడ్డి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదా ఇవ్వలేదు. వేమనాథ్ రెడ్డి గారు బయట పిలిచాడు. ఏమన్నా సీనియర్ బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదంట. నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి సరే ఆయన తీసుకురా. తెల్లారి వేమనాథ్ ఫోన్ చేసి ఆయన లేపడు. 50 సార్లు ఏంటి, ఒకసారి కాదు 50 సార్లు. ఇది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇయర్ ఎండింగ్లో జనవరిలో అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కలిసి
ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏంటి ఇది పరిస్థితి, మీరు ఆ రోజు చెప్పారు, మంత్రులు ఇద్దరు చెప్పారు, ఆ రోజు నుంచి నా పెండింగ్ బిల్లు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయమని చెప్పారు, కానీ ఇప్పటికి కూడా వాళ్ళు స్పందించలేదు, నా ఫోన్ కూడా ఎత్తట్లేదు అని కంప్లైంట్ అప్పుడు కూడా ఇచ్చాడంట అసెంబ్లీ సమావేశాలు అప్పుడు కూడా. అప్పుడు వేం నరేందర్ రెడ్డి ఎవరైతే అధికారిక హోదాలో ఉన్నారో లేదంటే సీఎంకి చాలా దగ్గర, చాలా అంటే కుటుంబ సభ్యుడితో సమానం వేం నరేందర్ రెడ్డి, ఆయన అప్పటికప్పుడు పిలిచి సీనన్న బాధపడుతున్నాడు, సీనన్నకి ఏదో కావాల్సింది ఏదో అదేదో వెంటనే ఫండ్స్ రిలీజ్ చేసేలాగా వెంటనే చూడు అని చెప్పేసి ఆదేశించాడంట. నెక్స్ట్ డే నుంచి అంటే చెప్పాడు కాబట్టి నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేశాడంట మళ్ళీ వేం నరేందర్ రెడ్డికి పోచారం చేస్తే ఆయన కూడా ఫోన్ ఎత్తట్లేదంట. ఇదండి సమస్య. ఇవన్నీ కూడా ఆయనకు ఎదురైనాయి. అంటే ఆర్థిక శాఖ మంత్రి స్పందించిపోవడం, పొంగులేటి స్పందించిపోవడం, అంటే స్వయంగా సీఎం చెప్పినప్పుడు కూడా సహచార మంత్రులు నిధుల విడుదలలో అలక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నేను దేనికోసం అయితే పార్టీ మారాను, నియోజకవర్గ సమస్యలు నిధులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం నేను పార్టీ మారితే ఎలాంటి అమ్ముడు పోకుండా కేవలం ఆ నిర్ణయం కోసమే ఆ ప్రయోజనం కోసమే పార్టీ మారితే ఇప్పటికీ నాకు అందించలేదు. 100 కోట్లు రావాల్సిన చోట 30 కోట్లు మాత్రం శాంక్షన్ చేసి వదిలేశారు, ఇంకా తర్వాత పట్టించుకోవట్లేదు. ఇది పరిస్థితి. అనవసరంగా కాంగ్రెస్లోకి వచ్చాను, బీఆర్ఎస్లో ఉంటే బాగుండేది. కేసీఆర్ నన్ను బాగా నమ్మారు, నేను కూడా కేసీఆర్ నమ్మాను, కానీ కొంతమంది దౌర్భాగ్యుల వల్ల, కొంతమంది దుష్టుల వల్ల ఆ విధంగా నేను పార్టీ మారాను అని చెప్పి మొత్తం కొండబద్దలు కొట్టాడు పోచారం శ్రీనివాసరెడ్డి. అంటే ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన సీనియర్ ఎమ్మెల్యే, మిగతా వాళ్ళతో పాటు మిగతా 9 మందితో పాటు ఈయన కూడా పార్టీ మారారు. తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలో కూడా అతి తక్కువ మంది సీనియర్ ఎమ్మెల్యేలో ఈయన ఒకడు. ఖచ్చితంగా 7 సార్లు గెలవడం అంటే ఆషామాషి కాదు, చాలా సీనియర్ ఎమ్మెల్యే ఈయన. ఈ మాటల ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా పడే అవకాశం స్పష్టంగా ఉంది. ఇవేంటంటే ఈ మాటలు వైరల్ అవుతున్నాయి, సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి, జనాలు వింటూ ఉంటారు. అంటే పార్టీలోనే అంటే నమ్మి వస్తే ఈవెన్ సీఎం ఆదేశించినా సరే నిధులు విడుదల చేయరా అనే ఏదైతే ఒక లైన్ ఉందో అది చాలా అంటే బలహీనంగా, అంత సీఎం అంత బలహీనంగా ఉన్నాడా? స్వయంగా ఆయన చెప్పినా సరే ఖజానా లేవంటున్నారు. సరే ఖజానా లేనప్పుడు దఫాలుగా ఇవ్వటమా, లేదంటేనేమో దాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకొని దాని సమస్యను సార్ట్అవుట్ చేయడం చేయాలి. కానీ స్వయంగా సీఎం చెప్పినా కూడా స్పందించట్లేదు, సీఎం దగ్గర వ్యక్తులు కూడా స్పందించలేదంటే అంతకంటే దౌర్భాగ్యం ఉందా అనే ప్రాస్పెక్ట్ చెప్తున్నారు. అందుకే ఆయన రిలీజ్ అయ్యి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు అనవసరంగా కాంగ్రెస్లోకి వచ్చాను అని. అఫ్కోర్స్ చాలామంది నిజానికి అనకూడదు, కానీ చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన వాళ్ళు కొంత ఆ ఫీల్డ్తోనే ఉన్నారు. వచ్చిన తర్వాత ఏదో అవుతుందని వచ్చాను, ఇక్కడ ఖజానా లేదు, కనీసం అలాంటి డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు, వాళ్ళే కింద మీద పడుతున్నారు, అనవసరంగా వచ్చామా అనే డౌట్ ఉందనేది కొంతమంది ఎమ్మెల్యేల వాదన. నో డౌట్, అది ఓపెన్ ఫ్యాక్టే. మేబీ బహిరంగ చెప్పపోయినప్పుడు, ఏంలాగా బహిరంగంగా చెప్పపోయినప్పుడు కూడా చాలామంది ఆఫ్కోర్స్ దానా నాగేంద్ర లాంటి వాళ్ళు కూడా ఓపెన్ అయ్యారు, ఏంలానే ఓపెన్ అయ్యారు. మిగతా వాళ్ళు మేబీ కొంచెం సైలెన్స్గా ఉన్నారు. కొంత ఇంపాక్ట్ఫుల్ అయితే ఖచ్చితంగా కనిపించింది. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు మాత్రం దుమానం రేపుతూ ఉన్నాయి. దాని ప్రభావం మరి నిజామాబాద్ జిల్లా మీద ఏ విధంగా ఉంటుంది, స్టేట్ వైజ్గా ఎలా ఉన్నాయి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చెందిన వ్యక్తి కాబట్టి, బాన్సువాడి నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గంలో కొంత ఇంపాక్టు. ఎందుకంటే విపక్షానికి ఒక అవకాశం ఇచ్చినట్టు, బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చినట్టుగా స్వయంగా పార్టీ మమ్మల్ని కాదని పార్టీకి మారాడు, కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనే రిలీజ్ అయ్యి మాట్లాడుతున్నాడు, చూడండి ఈ విధంగా సీఎం తప్పుపడుతున్నాడు, ముఖ్యమంత్రులు సీఎం ఆదేశించినా కూడా మంత్రులు సహకరించట్లేదని స్వయంగా పార్టీ మారిన వ్యక్తి చెప్తున్నాడని బీఆర్ఎస్ కథలుగా వీడియోస్ కానీ, లేదంటేనో ఫ్లెక్సీలు కానీ, లేదంటేనో వీడియోలు పెట్టేలా ప్రదర్శించే అవకాశం, మంచి అవకాశం వాళ్ళకి. ఇది చేశారంటే నిజామాబాద్ జిల్లాలో ఇంపాక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది జిల్లాలో వచ్చినట్టు మెజారిటీ కారణంగానే అధికారంలో వచ్చింది. సిటీలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రాలేదు. చాలా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అన్ని స్థానాలు ఉన్నప్పటికి కూడా ఆల్మోస్ట్ 3-4 స్థానాల్లో మాత్రం గెలిచింది. చాలా జిల్లాల్లో చాలా పవర్ఫుల్గా కాంగ్రెస్ విజయం సాధించింది కాబట్టి, చాలా మంచి మెజారిటీ గెలిచింది కాబట్టి ఆ సంఖ్య వచ్చి మెజారిటీ ఫిగర్ దాటి అధికారంలోకి వచ్చింది. సో అటువంటిది అలాంటి జిల్లాల్లో ఒకటైన నిజామాబాద్ జిల్లాలో ఆ ఉమ్మడి నిజామాబాద్ జిల్లానికి పెద్ద సీనియర్ నేతగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు మాట్లాడడం మాత్రం నిజంగానే షాకింగ్. ఇది కాంగ్రెస్ నేతలకి ఓ పెద్ద నోట్లో వెలగపండుపడ్డంత కఠినమైన పరిస్థితి. దీన్ని మరి ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు, ఎలా క్లియర్ చేసుకుంటారు, మరి ఈ మాటల సీఎంకి చేరిన తర్వాత ఆయన ఎలా స్పందిస్తాడు, చెక్అవుట్ చేస్తాడా, లేదంటే ఇష్యూని సార్ట్అవుట్ చేస్తాడా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రం కొంచెం డేంజర్ బిల్లానే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి.